మ్యాక్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్. అండ్ నెక్స్ట్ గూడా ఇంకొక పెద్ద డైరెక్టర్ వాళ్ళ కాంబినేషన్స్ ఉన్నట్లు డెఫినిట్‌గా మీరుంటారు అని జెప్పేసి నేను విన్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, ఫింగర్స్ క్రాస్డ్. సో అదేనంటే ఇప్పుడు ఒకటేనండి. మనకొచ్చింది వచ్చినట్టు చేసుకొని వెళ్ళిపోవడమే. అంతే. ఎందుకంటే మనకి అంటే ఇండస్ట్రీ అంటే బయట చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. చాలా డౌట్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. గాసిప్స్ అన్నీ అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇచ్చిన పని చేసుకొని వచ్చి కామ్‌గా హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్ అంతే. విష్ చేసేయడం, వచ్చేయడం అంతే. ఇంకా మిగతా అవిగేషన్స్ ఏం పెట్టుకోకుండా మన పని మనం చేసుకొనొస్తే ఆటోమేటిక్‌గా ఎవ్రీవన్ విల్ హావ్ ఎ గుడ్ డే. అది. బట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో, గాసిప్స్ అన్నారు గాబట్టి ఎలానో టాపికొచ్చింది మళ్ళీ కాబట్టి మళ్ళీ అని గాదు. ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. అసలు నేను ఇప్పటి వరకు ఒక్క నెగెటివ్ క్వెషన్ అడిగాను. ఈవెన్ అన్ని పాజిటివ్ క్వెషన్సే అడుగుతున్నాను. అండ్ అది గాసిప్ అనేది కూడా మీ నోటి నుంచి వచ్చింది కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. యాహ్! సో, మీ మీద పాజిటివే కాదు గాసిప్స్ కూడా అందరూ సెలబ్రిటీ అన్నాక గాసిప్స్ ఒస్తాయి. మీ వల్ల కొన్ని సినిమాలు ఎఫెక్ట్ అయినాయని, మీకు నచ్చినట్టు చేస్తున్నారని జెప్పి, వేరే ఆర్టిస్ట్‌కి ఛాన్స్ లేకోకుండా, స్కోప్ ఇవ్వకుండా మీరే చేస్తున్నారని జెప్పేసి, ఇలాంటి గాసిప్స్ కూడా సుబ్బోదయం సుబ్బారావు గారి గురించి విన్నాము. మీరు చెప్పండి దానికి ఆన్సర్స్. ఇది సీ గాసిప్సా? నిజమా? ఎండ్ ఆఫ్ ద డే అండి. ఆబ్వియస్లీ గాసిప్, వాట్ డస్ గాసిప్ మీన్? ఈస్ గాసిప్ ఎ ఫ్యాక్ట్? నో. సో దేర్ ఎండ్స్ ద క్వెషన్. దానికే ఆన్సర్ అది. బట్ కమింగ్ టు మీకు డీటెయిల్డ్ ఏంటంటే ఐ డూ అండర్‌స్టాండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థమైంది. హుహు. అది నిజమే అయితే డెఫినైట్‌లీ అది ఇండస్ట్రీకి అందరికీ విన్నారు అందరూ. అంట అట 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 అన్నట్టు విన్నారు. అండ్ ఇండస్ట్రీకి తెలుసు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అన్నదని. ఎవరో ఒక పర్సన్ ఏదో మాట్లాడడం వల్ల మన ఇమేజ్ పోదు, మన కెరియర్‌కి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ అది జరిగి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అవుతుంది. యెస్. అండ్ రైట్ నౌ ఐ యామ్ ప్రెటీ మచ్ కంఫర్టబుల్. మీరు చూస్తూనే ఉన్నారు నా గ్రోత్, నా గ్రాఫ్‌ని. చాలా సో, బాగా. అది మేబీ మీరన్నట్టు 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ అది విని నిజమే అనుకోని కొన్ని 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ కూడా బ్యాకౌట్ అయినాయి. ఓహ్! హానెస్ట్‌లీ. రియల్లీ? ఇట్ హ్యాపెండ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ 2 ప్రాజెక్ట్సే కాదు కదా ఫ్యూచర్ అన్నది. సినిమా అనేది ఒక 2 సినిమాలు కాదు కదండీ. అవునండి. సో, బోలెడంతుంటది. నమ్ముకున్నోళ్ళు ఇస్తారు. లేదు తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి తర్వాత ఇస్తారు మళ్ళీ. యెస్. యెస్. ఇట్స్ అది. ట్రూ. సో, ఇట్స్ ట్రూ. అండ్ డెఫినైట్‌లీ అనకూడదు. ఎండ్ ఆఫ్ ద డే కళామ అన్నీ చూసుకుంటారు. అంతా కలాం తల్లి అంతే మీదుంది. ఆబ్వియస్లీ అదే నేను చెప్తున్నాను కదా! మనం వచ్చాం, వెళ్ళాం అంతే. మన పని మనం చేసుకున్నాం. మిగతా వాళ్ళు ఏమనుకున్నా మన సంబంధం. డెఫినైట్‌లీ ఒక పర్సన్ ఇక్కడనే కాదు. ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఫీల్డ్ ఒక పర్సన్ ఎక్కుతున్న లైక్ ఒక గ్రోత్ ఉందనంటే డెఫినైట్‌లీ ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఏంటంటే అవునా! ఓకే. గుడ్. విని ఊరుకోవడం అంతే. ఇక్కడ విని ఇక్కడ వదిలేయడమే. దాని గురించి ఆలోచించామనుకోండి, మన గ్రోత్‌కి అది ఎఫెక్ట్ అవుతది. హిండర్ అవుతది. సో, ఎవరైనా అలా మన గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒకటే ఆలోచించాలి. మనం ఎదుగుతున్నాం అంతే. యాహ్! యెస్. ఇట్స్ ఎ ట్రూ వర్డ్. ఆబ్వియస్లీ. ఇది. సో, అలా మాట్లాడుతున్నారు అనంటే ఎందుకు మాట్లాడతారు? మన గురించి అలా మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి మనం పైకెక్కుతున్నాం అనే దీని మీదే మనం ఫీల్ అవ్వాలి అంతే. అవి ఇగ్నోర్ చేసేయడమేనండి అంతే. యెస్.